విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ద్వారా 1,88,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి వారు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. దీని మీద క్లారిటీ అడిగాం. వారేమో 200 అంటున్నారు, మీరు 1,80,000 అంటున్నారంటే దానికి ఏం సమాధానం ఇస్తాడు? ఈ ఐటీ గతంలో పనిచేసినటువంటి ఐటీ మంత్రికి మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు, ట్రోలింగ్ గురైనటువంటి మంత్రి. ఇదా సమాధానం? అసలు ట్రోలింగ్ అనేటువంటి దానికి జాతిపితవి నువ్వు. దానికి సమాధానం చెప్పకుండా దేనికి పనికి వస్తే చెప్పు. సరే, ఇప్పుడు మళ్ళీ నేను కూడా దాని జోలికి వెళ్ళదలుచుకోలే. నేను 200 అనేటువంటిది మీరు చెప్పినటువంటి మాటనే ప్రజలకు చెప్తున్నా. మీరు 2 లక్షలు అని చెప్పి మీరు చెప్తున్నారు. మీ మాట నా మాట కాదు. గూగుల్తో ఒక అనౌన్స్మెంట్ చేయించండి దయచేసి. గూగుల్తో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్తో అనౌన్స్మెంట్ చేయించండి. మీరు చెప్పినటువంటి నంబరు 1,88,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి గూగుల్ చెప్తే, గూగుల్ చేత ప్రకటిస్తే, సరే పార్టీ పక్కన పెట్టి విశాఖపట్నం వాసిగా ఆయన పిలిచి సత్కరిస్తా. విశాఖపట్నంలో ప్రపంచవ్యాప్తంగా 1,88,000 మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారానే 1,88,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మశక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న. ఇందులో మేమేమి డేటా సెంటర్ వద్దనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ డేటా సెంటర్స్కి అలా బాట వేసింది, అసలు పైనీర్ చేసింది, ఇనీషియల్గా అదానీ వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి, వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఈ క్లారిటీ ఎవరిస్తారు? చాలామంది మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, చాలామంది చదువుకున్నటువంటి యువత ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక డేటా సెంటర్స్ అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో ఉన్నాయి. ఏదైతే గూగుల్ సంస్థే డేటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమంలో అదే గూగుల్ని అడగండి. గూగుల్ దీంట్లోని మీరు సెర్చ్ చేయండి. 1 గిగావాట్ డేటా సెంటర్, ఏఐ బేస్డ్ డేటా సెంటర్, 1 గిగావాట్ డేటా సెంటర్కి ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందని ఆ గూగుల్ని అడగండి, లేదా చాట్ జీపీటీని అడగండి. ఎల్పాసో అనేటువంటి ఒక ప్రాంతం, అమెరికాకి సదర్న్ టిప్లో, మెక్సికోకి అమెరికాకి బోర్డర్లో ఎల్పాసో అనేటువంటి ఒక సిటీలో మెటా వాళ్ళు 1 గిగావాట్ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2028 సంవత్సరం కల్లా అది ప్రారంభం కాబోతూ ఉంది. వారి ఎస్టిమేటెడ్ ఎంప్లాయీస్ ఎంతో తెలుసా మీకు? ఆ డేటా సెంటర్లో పనిచేసేటువంటి దానికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎస్టిమేషన్ ఎంతనంటే 100 నుంచి 150 మంది. ఇది నేను చెప్పినటువంటి నెంబర్స్ కాదు, ఆ సంస్థ చెప్పినటువంటివి. మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఈ గూగుల్ సంస్థ, ఆ గూగుల్ సర్చ్ ఇంజిన్లో మీరు వెళ్ళి అడిగితే చెప్పేటువంటి సమాధానం ఇది. పోనీ కన్స్ట్రక్షన్ ఫేజు, ద గ్రేట్ మరో సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, వారు చెప్పారు నిన్న కన్స్ట్రక్షన్ ఫేజ్లో చాలామందికి ఉపాధి కల్పిస్తాయి అని. ఇదే ఎల్పాసోలో ఇదే 1 గిగావాట్ డేటా సెంటర్కి దీన్ని కన్స్ట్రక్షన్ ఫేజ్లో క్రియేట్ చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ 1,500 నుంచి 1,800 మంది. సరే, అటు మెక్సికన్సో లేకపోతే అమెరికన్సో ఎవరో పనిచేసి 1,500 నుంచి 1,800, పోనీ 2,000, పోనీ ఆంధ్రప్రదేశ్లో అంత సాఫిస్టికేటెడ్ టెక్నాలజీసు మెషినరీ లేకపోయినా పోనీ ఒక 5,000 మంది పనిచేస్తారు అనుకుందాం. ఇది కన్స్ట్రక్షన్ ఫేజ్లో, అంటే కాంక్రీట్ వర్క్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, లేకపోతే ఫ్యాబ్రికేషన్ వర్క్ కానీ, లేకపోతే టెక్నీషియన్స్ కానీ, ఇదంతా ఉండేటువంటిది కన్స్ట్రక్షన్ ఫేజ్లో. అసలు మీరు చెప్పేటువంటి 1,88,000కి మీ పత్రికల ద్వారా, మీ క్యాబినెట్ మీటింగ్ ద్వారా, మీ ఎస్ఐపిబి మీటింగ్ ద్వారా మీరు ప్రకటించినటువంటి 200కి ఎంత తేడా ఉంది?
1000 రెట్లు తేడా ఉంది. 200కి 2 లక్షల ఉద్యోగాలు రామారావు మీరు 1,90,000 అంటున్నారు, కొన్ని 2 లక్షలు కొన్ని అనుకున్నా, 900 రెట్లు పోనీ 950 రెట్లు. So can you believe youngest person who got certified from my workshop is 12 years old and the oldest person who got certified from my workshop is 72-year old, and both of them give me rating of 5 star, and both of them are sharing their success story how they are using generative AI for their life. Can you imagine? Our workshop is made for each and everyone on this planet Earth. I'm not just talking about India, on this planet Earth, right? If you are from abroad, if you are from USA, my workshop will cost you $100, but for Indian guys it is just 9 rupees. గూగుల్ సంస్థతో ఒక ప్రకటన ప్రెస్ రిలీజ్ ఇప్పించండి. సరే వాళ్ళు ఎక్కడెక్కడో సీఈఓస్ వాళ్ళు కురియన్ గారు లేకపోతే ఇంకొకరు సుందర్ పిచ్చయ్య గారు వీళ్ళు బిజీగా ఉంటారు, కొన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడలేరు. ఒక ప్రెస్ రిలీజ్ ఇప్పించండి. ప్రెస్ రిలీజ్ ఇప్పించి ఇదిగో మేము చెప్పినటువంటిదని. కొన్ని ఇన్ఫ్యాక్ట్ డెవలప్మెంట్ సెంటర్స్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నా ఒక ఐటీ ఎంప్లాయీకి, ఇది జనరల్ ఐటీ రంగంలో ఉన్నటువంటి స్టడీ, ఇది ఒక ఐటీ ఎంప్లాయీకి 5 సపోర్టింగ్ స్టాఫ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే క్యాబ్ డ్రైవర్స్ కానీ, లేకపోతే ఫుడ్ డెలివరీ బాయ్స్ కానీ, లేదా హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, లేదా సోకాల్డ్ ఈ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది ప్రతి ఒక డెవలప్మెంట్ సెంటర్లో పనిచేసేటువంటి ఎంప్లాయీకి 5 1:5 అనేటువంటిది రేషియో. పోనీ అలాగనుకున్నా ఈ సంస్థ 30,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే పోనీ సపోర్టింగ్ స్టాఫ్ 1,50,000 మందికి ఉపాధి వస్తుంది. పోనీ అలాగన్నా 1,80,000 మంది అవుతుంది. పోనీ అలాగన్నా పోనీ 30,000 మంది ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తామన్న మాట కూడా గూగుల్ చెప్పలేదే. సో ఎంప్లాయ్మెంట్ ఒక సంస్థ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గూగుల్ వస్తుంది, తద్వారా మాకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకునేటువంటి దానికి మన రాష్ట్రానికి అవకాశం దొరుకుతుంది, మేము చదువుకున్నటువంటి చదువు వల్ల మాకు ఉపాధి కల్పించేటువంటి అవకాశం కలుగుతుంది అనేటువంటి ఆశతో ఉన్నారు. వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. డాటా సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి, అనేక దేశాల్లో ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా డాటా సెంటర్స్ చుట్టూ ఈకోసిస్టమ్ బిల్డప్ అయినటువంటి పరిస్థితులు నాకు తెలిసి అయితే లేవు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా కేస్ స్టడీ ఉంటే దయచేసి ప్రజల ముందు పెట్టండి. ఆ అసెస్మెంట్ మీరు ఏదైనా చేసుంటే దానికి సంబంధించి కేస్ స్టడీ ఇదిగో ఇది ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రజల ముందు పెట్టమని చెప్పి కోరుతా ఉన్నా. డేటా సెంటర్ తీసుకొచ్చాం, తద్వారా ఒక హబ్ డేటా సెంటర్ హబ్ క్రియేట్ చేస్తున్నాం. చెప్పండి, గొప్ప చెప్పండి, తప్పలేదు. మార్కెటింగ్ మీరు చేసుకోండి, తప్పలేదు. కానీ ప్రజల్ని మోసం చేయొద్దు అనేటువంటిది మా అభిప్రాయం. వాస్తవాలు చెప్పండి. ఆ రోజు అందుకనే అదానీ డేటా సెంటర్స్ని ఫస్ట్ పైనీర్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో ఆ డేటా సెంటర్ని వారు ఏర్పాటు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినప్పుడు ఆ రోజు స్టడీ చేశాం.